హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో ఆత్మ బలిదానం అనే కథ చెప్పుకుందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి బయలుదేరసాగాడు. శవంలో గల బేతాళుడు వికటాట్టహాసం చేశాడు. రాజా, నిన్ను చూస్తే నాకు జీమూత వాహనుడి కథ జ్ఞప్తికి వస్తుంది. కాలయాపన కోసం ఆ కథ చెప్తాను విను అంటూ కథ చెప్పడం మొదలుపెట్టాడు. హిమాలయ పర్వతాల నడుమ కాంచన నగరాన్ని జీమూతకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఇంటి పెరట్లో ఒక కల్పవృక్షం ఉండేది. ఆ కల్పవృక్ష ప్రభావం చేత రాజవంశం వారు తమ కోరికలన్నీ తీర్చుకుంటూ ఉండేవారు. జీమూతకేతువుకు కుమారుడు జీమూత వాహనుడు. యుక్త వయసు రాగానే తండ్రి అతనికి యౌవరాజ్య పట్టాభిషేకం జరిపాడు. ఆ సమయంలో మంత్రులు జీమూత వాహనుడితో, యువరాజా, మీ వంశానికి కల్పవృక్షం గొప్ప అండగా ఉంటున్నది. అది అనేక తరాలుగా మీ పూర్వీకులకు ఇష్టకామ్య సిద్ధి కలిగించడమే కాకుండా ఎలాంటి శత్రుభయం లేకుండా చేస్తుంది. నువ్వు ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించి నీ కోరికలన్నీ తీర్చుకోవచ్చు అన్నారు. ఈ మాట వినగానే జీమూత వాహనుడు ఆనందించడానికి బదులు విచారంతో, అయ్యో, నా పూర్వీకులు అన్ని కోరికలు తీర్చగల కల్పవృక్షాన్ని దగ్గర ఉంచుకుని కూడా స్వార్థం చూసుకున్నారే కానీ ఎన్నడూ పరోపకారం చేసిన వారు కారే. ఈ జీవితంలో పరోపకారం తప్ప మిగిలినదంతా క్షణభంగురమే కదా. ఈ కల్పవృక్షం తమదని చెప్పుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను మాత్రం ఈ కల్పవృక్షాన్ని స్వార్థానికి వినియోగించను అనుకున్నాడు. ఈ విధంగా ఆలోచన చేసిన వాడై జీమూత వాహనుడు కల్పవృక్షం వద్దకు వెళ్ళాడు. దేవా, ఎన్ని తరాలుగానో మా వంశానికి అడిగినదల్లా లేదనకుండా ఇచ్చావు. నాది ఒక్కటే ప్రార్థన. ప్రపంచంలో అభాగ్య జీవులు, అనాథలు ఎందరో ఉన్నారు. నీవు వెళ్ళి వారికి ఏ లోటు రాకుండా చెయ్యి. ఇంతకంటే నేను నిన్నేమీ కోరను అని ప్రార్థించాడు. వెంటనే కల్పవృక్షం అదృశ్యమైపోయింది. భూమి మీద వానలు చక్కగా కురిశాయి. పాడి పంటలు హెచ్చి ప్రపంచంలో దరిద్రుడనేవాడు లేకుండా పోయాడు. జీమూత కేతుడికి, జీమూత వాహనుడికి కల్పవృక్షం లేకుండా పోయిందని తెలియగానే వారి రాజ్యాన్ని కాజేయాలనే దురాశతో దాయాదులు సైన్యాలు తరలించుకొని కాంచన నగరం మీదకి దండెత్తి వచ్చారు. వారితో యుద్ధం సాగించడానికి జీమూతకేతుడు యత్నాలు ప్రారంభించాడు. కానీ జీమూత వాహనుడు తండ్రితో, నాయన, ఎందుకు ఈ యుద్ధం? ఈ రాజ్యం కోసం మనం మన దాయాదులనే చంపుకుంటామా? కొంతకాలం వారినే రాజ్యం ఏలనివ్వు. మనం మరెక్కడికైనా పోయి ఇహపర సుఖం వెతుక్కుందాం అన్నాడు. నీ ఇష్టం బాబు, నీకే రాజ్యకాంక్ష లేకపోతే నాకెందుకు అన్నాడు తండ్రి. జీమూత వాహనుడు రాజ్యాన్ని దాయాదుల పరం చేశాడు. తన తల్లిదండ్రులతో బయలుదేరి దక్షిణ సముద్ర తీరాన మలయ పర్వతం మీద ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. మలయ పర్వతం మీద సిద్ధజాతి వారుండేవారు. సిద్ధరాజు కొడుకైన మిత్రావసుడనే వాడితో జీమూత వాహనుడికి తొందరగానే స్నేహం కలిసింది. ఒకనాడు జీమూత వాహనుడు పర్వతం మీద షికారుకెళ్లి గౌరీ దేవాలయం చేరుకున్నాడు. ఆ గుడిలో ఎవరో వీణ వాయిస్తున్నట్లు గౌరీస్తనాలు పాడడం వినిపించింది. అతను లోపలికి వెళ్లేసరికి ఒక చక్కని యువతి కనిపించింది. ఆమె మిత్రావసువు చెల్లెలని, పేరు మలయవతి అని ఆమె చెలికత్తె వల్ల అతను తెలుసుకున్నాడు. అనంతరం ఆ చెలికత్తె మలయవతికి జీమూత వాహనుని పరిచయం చేసింది. వెంటనే మలయవతి అతన్ని ఎలా సత్కరించాలో తెలియక తన పళ్ళెంలో ఉన్న మాల తీసి జీమూత వాహనుడి మెడలో వేసింది. మరుక్షణం ఆ దండనే జీమూత వాహనుడు మలయవతి మెడలో తిరిగి వేశాడు. ఈ సంగతి విని మిత్రావసుడు తన చెల్లెలు, తన మిత్రుడు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు రూఢి చేసుకున్నాడు. వారిరువురికి వైభవంగా వివాహం చేసేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు బావా బామ్మర్దులిద్దరూ చందన వృక్షాల మధ్యగా పర్వతం దిగి సముద్ర తీరం వైపు బయలుదేరారు. ఒక చోట పెద్ద ఎముకల గుట్టలు ఉండడం చూసి జీమూత వాహనుడు మిత్రావసువును అవి ఏమిటి అని అడిగాడు.
గరుత్మంతుడికి నాగజాతి మీద పగ ఉన్న విషయం నీకు తెలుసు కదా. ఆ గరుత్మంతుడు తమ నాగజాతి మీద పడి చంపుకు తింటూ బీభత్సం కలిగిస్తూ ఉండడం చూసి నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం రోజుకొక నాగుణ్ణి ఆ కనబడే శిల వద్దకు పంపుతారు. గరుత్మంతుడు వచ్చి వాణ్ణి తిని వెళ్ళిపోతాడు. గరుత్మంతుడు తిని పడేసిన నాగుల అస్థికల గుట్టలే ఇవి అని చెప్పాడు మిత్రావసువు. ఈ మాట వినగానే జీమూత వాహనుడి హృదయం కరుణతో ద్రవించిపోయింది. అయ్యో పాపం, ఈ నాగులకు ఎంత దుస్థితి వచ్చింది. వాసుకి వట్టి పందగాకపోతే తన ప్రజలను తన శత్రువు పొట్టన పెడతాడా? ఇంత నీచమైన సంధికి ఒడబడ్డవాడు ముందుగా తానే గరుత్మంతుడికి ఆహారం కాలేకపోయాడా? గరుత్మంతుడికి ఘనత మాత్రం ఏమిటి? రోజుకొక నాగుణ్ణి భక్షించి ఒక నాగ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచేవాడు ఎటువంటి కిరాతకుడు అనుకున్నాడు జీమూత వాహనుడు మనసులో. మనం ఇల్లు విడిచి చాలాసేపయింది, తిరిగి వెళ్ళిపోదామా అన్నాడు మిత్రావసువు. నువ్వు పద, నేను కొంచెం వెనకగా వస్తాను అని జీమూత వాహనుడు తన బావమరిదిని పంపేశాడు. అసలు సంగతి ఏమిటంటే, ఆనాడు గరుత్మంతుడికి ఆహారం కానున్న నాగుడికి బదులు తానే ఆహారమై కనీసం ఒక్క ప్రాణికైనా ప్రాణప్రదానం చేసి తరుద్దామని అతను మనసులో నిశ్చయించుకున్నాడు. కొద్దిసేపట్లోనే రోదన ధ్వని వినిపించింది. ఒక ముసలిది, ఒక కుర్రవాడు శిలకేసి రాసాగారు. అయ్యో నాయన శంఖచూడ, నీకప్పుడే నూరేళ్లు నిండేయా, నువ్వు పోతే నాకు దిక్కెవరు తండ్రి, నా గతి ఏం కాను అని ముసలిది కడుపు పగిలేట్టు ఏడుస్తుంది. ఏడ్చి ఏం ప్రయోజనం అమ్మా, ఇంక నాకు వేళైంది, నువ్వు ఇంటికి పో, లేకపోతే నా చావుని నువ్వు కళ్ళారా చూడవలసి వస్తుంది అన్నాడు శంఖచూడుడు. ఇంతలో జీమూత వాహనుడు ముందుకు వచ్చాడు. అమ్మా, నీ కొడుకు కోసం దుఃఖించకు. ఈ రోజుకు నీ కొడుకుకు బదులు నేను గరుత్మంతుడికి ఆహారమవుతాను. నీ కొడుకుని తీసుకొని నిశ్చింతగా నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ముసలిది కన్నీటితో పాటు ఆనందాశ్రువులు కూడా రాలుస్తూ, ఎంత మాట అన్నావు తండ్రి, కానీ ఇంత మాట అన్నవాడివి నువ్వు మాత్రం నా కొడుకు వంటివి కాదా? నువ్వు గరుత్మంతుడికి ఆహారం అయితే మాత్రం నాకు దుఃఖం కలగదా? వద్దు బాబు వద్దు అంది. శంఖచూడుడు త్వరగా తల్లిని అక్కడి నుంచి పంపేశాడు. గరుత్మంతుడు వచ్చేలోగా గోకర్ణుడికి మొక్కుకు వద్దామని పరిగెత్తి వెళ్ళాడు. శంఖచూడుడు తిరిగి వచ్చేలోగా గరుత్మంతుడు వచ్చాడు. ఇది గ్రహించి జీమూత వాహనుడు శిల వద్ద నిలబడ్డాడు. గరుత్మంతుడు అతనే నాగుడనుకొని అతన్ని పట్టి భక్షించసాగాడు. అయితే గరుత్మంతుడికి ఒకందుకు ఆశ్చర్యమైంది. ఈ నాగుడు ఇతర నాగుల్లాగా చావడానికి కొంచెం కూడా భయపడ్డం లేదు. అతని ముఖాన శాంతం తప్ప మరే భావం లేదు. ఇది గరుత్మంతుడికి అర్థం కాలేదు. ఇంతలోనే శంఖచూడుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గరుత్మంతుడు, ఆగు ఆగు, అతను నాగుడు కాదు, నాగుణ్ణి నేను, అతన్ని తినకు అని కేకలు వేశాడు. గరుత్మంతుడు నివ్వెరపోయాడు. జీమూత వాహనుడి కేసి చూసి, నువ్వు నాగుడివి కాకపోతే నాకెందుకు ఆహారమవుతున్నావు అని అడిగాడు. నువ్వు పాషాణ హృదయుడివి కనుక రోజుకొక నాగుణ్ణి నిశ్చింతగా పొట్టన పెట్టుకుంటున్నావు. కానీ ప్రాణం ఎంత అమూల్యమైనదో నాకు తెలుసు. అందుచేత ఒక నాగుడికైనా ప్రాణదానం చేద్దామని నేనే ఈ పని చేశాను. ప్రాణదానం కంటే ఉత్తమ ధర్మం ఏముంది అన్నాడు జీమూత వాహనుడు. గరుత్మంతుడికి పశ్చాత్తాపం కలిగింది. మహాత్మా, తెలియక చేసిన అపరాధాన్ని క్షమించండి అన్నాడు. తెలిసి రోజు అపచారం చేసేవాడికి క్షమాపణ ఏమిటి? రోజు నువ్వు భక్షించే నాగులు నీలాంటి ప్రాణులు కాదా అన్నాడు జీమూత వాహనుడు. ఇక నాగుల జోలికి అన్నడూ పోను, నన్ను మట్టుకు నీవు క్షమించాలి అన్నాడు గరుత్మంతుడు. శంఖచూడుడి ప్రాణం దక్కింది. జీమూత వాహనుడు ఇంటికి తిరిగి వెళ్ళాడు. అది మొదలుకొని గరుత్మంతుడు నాగజాతిని బాధించక స్వేచ్ఛగా వదిలేశాడు. ఈ కథ చెప్పి బేతాళుడు, రాజా, ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప? శంఖచూడుడి బదులు తానే గరుత్మంతుడికి ఆహారం కావడానికి సిద్ధపడిన జీమూత వాహనుడా, జీమూత వాహనుణ్ణి చావకుండా కాపాడిన శంఖచూడుడా? తెలిసి చెప్పకపోతే నీ తల 1000 చెక్కలవుతుంది అన్నాడు. జీమూత వాహనుడు జీవకారుణ్యం కలవాడు. ప్రాణదానం కోసం ఆత్మబలి చేసుకోవడం తన ధర్మంగా భావించినవాడు. శంఖచూడుడి కోసం కాకపోతే మరొకరి కోసమైనా అతను నిశ్చింతగా చచ్చిపోతాడు. అది స్వచ్ఛంద మరణం. శంఖచూడుడి మరణం స్వచ్ఛంద మరణం కాదు,
అతనికి చావు బలాత్కారంగా ఆసన్నమైంది. ఆ రోజు చావు తప్పితే అతనికి బలవన్మరణం ఉండదు. అది తెలిసి కూడా జీమూత వాహనుణ్ణి కాపాడడానికి ప్రయత్నించాడు కాబట్టి శంఖచూడుడే గొప్పవాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై చెట్టెక్కాడు. ఈ రాజు చెప్పిన సమాధానంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.